ఎప్పుడు మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ వర్క్ చేశానండి. ఎందుకంటే మా ఇళయరాజా గారికి చేయాల్సింది కానీ బై మిస్టేక్ అది అన్ఫార్చునేట్లీ మిస్ అయింది. సో అలా చూడలేకపోయాను అనమాట. అరే లైఫ్లో ఒక్కసారైనా పాడతానో లేదో చూస్తానో లేదో అనుకున్నాను. ఆ డే మాత్రం నేను డెఫినెట్లీ మర్చిపోలేను. అసలు చూడంగానే దేవుడా అనుకున్నాను నేను. నిజం. గ్రేట్ ఆయన, లివింగ్ గాడ్. ఆయన చేయకపోతే వాళ్ళ అబ్బాయి చేశారు కదా, యువన్ శంకర్. ఆ తృప్తి ఉంది నాకు డెఫినెట్ గా. సో వాళ్ళ ఫ్యామిలీలో వర్క్ చేశారు. సో హ్యాపీ. అదైతే అది నిజంగా అది నా అదృష్టమే. అదైతే మరి నేనేం ప్రయత్నం చేశాను, నాకు అసలు నాకు నన్ను వెతకడానికి వాళ్ళే ప్రయత్నం చేశారు పాపం. రోజంతా వెతికి రాత్రి 12 గంటలకు పాడిచ్చారు. నిజంగా అది నా అదృష్టమే కదా. అంతే అంతే నిజం. అది కదా రాసి పెట్టి ఉండడం అంటే అని అనుకోవాలి. అంతే. ఇప్పటిదాకా నాకు ఏదైతే రాసి పెట్టిందో అదేనండి. నేను ఏది ప్రయత్నం చేసినా చేయకపోయినా భగవంతుడు, అమ్మవారు నన్ను, ఆవిడ చాయిస్ అనమాట. నేను మ్యూజిక్లో రావడం అన్నది నేను గట్టిగా నమ్ముతాను. సరస్వతి అమ్మవారు. నేను ఇలాగే కంటిన్యూ అవుతాను. మరీ ఫేమస్ అవ్వను, అందుకని ఇది అయిపోను అనమాట, ఫేడ్ అయిపోను. అవును, ఐ విల్ బీ డెఫినెట్లీ. మీరు పాడిన పాటలు ఇప్పటికీ జనాలు వింటారు, ప్రజలు వింటారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు అల్టిమేట్లీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా లవ్ చేస్తున్నారు నా సాంగ్. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ పాట గుర్తించని వాళ్ళు అంటూ లేరనమాట. చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ళ దాకా అందరికీ ఆ పాట తెలియని వాళ్ళు లేరు. అది అదృష్టమే కదా. అంతేగా, నో డౌట్. అందులో అన్నమాచార్య కీర్తనలు ఎన్ని పాడుంటారు ఇప్పటి వరకు? చాలా పాడానండి. మా రాఘవేంద్రరావు గారిదే SVBCలో ఛానల్లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడామన్నమాట. అది ఒక ఈవెంట్ లాగా తీశారు. సో అందులో బాగానే పాడాను. 70 అబౌవ్ సాంగ్స్ పాడున్నాను ఆల్రెడీ. రికార్డ్ అవ్వకుండా ఇంకా చాలా పాడున్నాను. అన్నమాచార్య కీర్తనలో మిమ్మల్ని అద్భుతంగా, అసలు ఇంత తత్వం ఎంత అద్భుతంగా ఉంది అని అనిపించిన కీర్తన అంటే ఏమంటారు, ఏ చెప్తారు? చాలా ఉన్నాయండి. అందులో నాకు వచ్చేసి యమన్ కళ్ళనిలో ఒక కీర్తన ఉందండి, భావయామి గోపాలబాలం. అది చాలా ఇష్టం నాకు. ప్రతి ఈవెంట్లో నేను అదైతే పాడతాను. మొన్న పుట్టపర్తిలో కూడా సాయిబాబా గారి బ్లెస్సింగ్స్, ఆయన ఇన్విటేషన్ అనమాట. అంటే అంతకుముందు కూడా అనుకోకుండా వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఆయన పిలిచి వెళ్ళాను అనమాట. అంటే ఆయన పిలిచారంటే నాకు అనిపించింది ఎందుకో ఆయన ఇంటరాక్ట్ అయ్యి నన్ను చూస్ చేసుకున్నారని. శ్రీరామనవమికి పుట్టపర్తిలో ప్రోగ్రామ్ చేశాను. నా ప్రతి ఈవెంట్లో కూడా నేను ఆ పాట అయితే డెఫినెట్గా నేను యాడ్ చేసుకుంటాను. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాలబాలం మనసేవితం. ఒక మంచి గొంతులోంచి అద్భుతమైన ఒక కీర్తన వినడం అనేది రాసిపెట్టి ఉండాలి. అంత అద్భుతంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ. నిజానికి సంగీతం నేర్చుకునేటప్పుడు ఈ కీర్తనలు నేర్చుకుని దాని అర్థం కూడా చెప్తారా, లేకపోతే పాడినప్పుడే మీకు అర్థం అవుతుందా? అంటే కొంచెం ఊహ తెలిసినప్పుడు, అప్పుడు చిన్నప్పుడంతా ఏం అర్థమయ్యేది కాదండి. శోభరాజ్ మ్యామ్ పాడింది ఎలా పాడారో అలాగే రివర్ట్ చేసి క్యాసెట్లు విని 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 నేర్చుకుని అలా పాడేవాళ్ళు. అప్పట్లో నాకు ఆ మీనింగ్ అవన్నీ పెద్దగా తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా పెద్దగా రాలేదు. ఎందుకంటే తమిళియన్స్ కాబట్టి తెలుగు ఉచ్చారణ అవన్నీ కూడా నేను స్లోగానే నేర్చుకున్నాను. చాలా ఇంట్రెస్ట్ ఉండేది తెలుగు మీద, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తెలుగులోనే ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేదాన్ని ఆ ఇంట్రెస్ట్ వల్ల. సో దానివల్ల నేను ఏంటంటే ఆ ప్రొనౌన్సియేషన్ జాగ్రత్త పడతాను కానీ ఎక్కువ మీనింగ్ అర్థమయ్యేది కాదు. తర్వాత కొంచెం మేము అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పాడినప్పుడైతే ఆల్మోస్ట్ 5 years జర్నీ అది. ప్రతి పాటకి మీనింగ్ తెలియకుండానైతే ఏది పాడలా, అన్నీ మంచి మీనింగ్ తెలుసుకొని
ఆ జర్నీ ఏంటి, ఆ పాట ఏంటి, అర్థం ఏంటని తెలుసుకొని పాడడం జరిగింది. అలాగే శృంగేరి పీఠం వారికి కూడా మీరు పాట పాడారని చెప్పాను. శేషాచారి గారు హైదరాబాద్ బ్రదర్స్ వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి పాడాం. ఆయన కంపోజిషన్లో Okay. వాళ్ళకి పాడడం జరిగింది. ఆ, తర్వాత శ్రీశైల దేవస్థానానికి కూడా మీరు పాడారని చెప్పాను. అవును, ఆ శ్రీశైల దేవస్థానం వాళ్ళకి 2 ఆల్బమ్స్ చేశాము. అందులో వచ్చేసి బాలుగారు 2 సాంగ్స్ పాడారు. సో అది అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎవరైతే ఆ ఆల్బమ్ చేశారో ఆయన ప్రస్తుతం మన మధ్య లేరు అన్ఫార్చునేట్లీ. సో అది అలా ఆగుందనమాట ఆ ప్రాజెక్ట్. కానీ చాలా బాగా వచ్చాయి పాటలన్నీ. బాలుగారు కూడా అన్నమయ్య పాట పట్టాభిషేకంలో ఒక సందర్భంలో చెప్పారు, ఇప్పుడు తరం వాళ్ళు గాయత్రికి కూడా నేను పాడాను అంటే ఇప్పటి తరం వాళ్ళు కూడా నా పాట వినడానికి రెడీగా ఉన్నారు, చాలా థ్యాంక్స్ అన్నట్టుగా ఆయన సంబోధించడం జరిగింది. ఆ రోజు కూడా నేను మర్చిపోలేను. బాలుగారు అది పాడడం ఏంటి, నాకు పాడడానికి ఒప్పుకోవడం ఏంటి, నేను కంపోజ్ చేసిన సాంగ్ ఆయన పాడడం ఏంటి, నిజంగా అది అదృష్టం. ఇప్పటివరకు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి వర్క్ చేశారు అంటే ఏం చెప్తారు? చాలామంది అండి. కీరవాణి గారు, మణి గారు, ఎస్ఏ రాజ్ కుమార్ గారు, తర్వాత కళ్యాణ్ మాలిక్ గారు. దగ్గర ఏ పాట పాడారు? అది ఒక మాస్ పాట అండి. అది ఎవరంటే మన ఈవిడ ముమైత్ ఖాన్ ఆవిడకి పాడాను అనమాట. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ బతుకమ్మలో పాడా, అది ట్రాకే పాడాను. యాక్చువల్లీ అది ఈవిడ పాడాల్సింది, ఎవరు మన స్వర్ణలత. ఎగ్జాక్ట్లీ, థ్రోట్ క్యాన్సర్. యా, ఆవిడ పాడాల్సింది అనమాట అది.